నమస్కారం న్యూస్ విజన్కు స్వాగతం। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు। గోమాత ఆరాధనతో సకల సౌభాగ్యాలు సిద్ధిస్తాయి। పండుగలు సంస్కృతి సాంప్రదాయాలను భావి తరాలకు చేరవేస్తాయి। గో పూజోత్సవంలో టీటీడీ జేఈఓ వెంకటరామరెడ్డి। రంగంపేటలో ఉత్సాహభరితంగా పశువుల పండుగ। జన సముద్రంతో కిక్కిరిసిన గ్రామం। చెదురుముదురు సంఘటనలు మినహా పలువురికి గాయాలు। హిందువుల మనోభావాలు దెబ్బతీస్తే సహించేది లేదు। రాష్ట్ర ప్రభుత్వం బేషరతుగా క్షమాపణ చెప్పాలి। భారతీయ జనతా పార్టీ డిమాండ్। కమలానంద భారత స్వామీజీ అరెస్టుకు నిరసనగా ఆందోళన। వార్తల్లోని వివరాలు। రంగంపేటలో కనుమ పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు। లక్షలాది మంది ప్రజలు ఎడ్ల పందాల్లో ఉత్సాహంగా పాల్గొని పండుగను వేడుకగా జరుపుకున్నారు। సంక్రాంతి వేడుకల్లో 3వ రోజు కనుమ పండుగను పురస్కరించుకుని మంగళవారం చంద్రగిరి నియోజకవర్గంలోని రంగంపేట మండలంలో ఎడ్ల పందాలను నిర్వహించారు। తమిళనాడులో జల్లికట్టుకు ఎంత ప్రాముఖ్యత ఉందో మన రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా రంగంపేట గ్రామంలో నిర్వహించే ఎడ్ల పందాలకు అంతటి ప్రాధాన్యత ఉంది। నిషేధాజ్ఞలు ఉన్నా ఆ గ్రామ ప్రజలు మాత్రం పూర్వీకుల ఆచారాలను ఉమ్ము చేయకుండా క్రమం తప్పకుండా ఎడ్ల పందాలను నిర్వహిస్తున్నారు। ఇందులో భాగంగా ఈ ఏడు కూడా భారీ స్థాయిలో ఎడ్ల పందాలను నిర్వహించారు। ముందుగా గ్రామంలోని పశువులన్నింటినీ కొట్టాల్లో బంధించి వాటికి చెక్క పలకలను కట్టి ఒక్కసారిగా బయటకు తరుముతారు। బెదిరిపోయిన పశువుల మంద అడవుల్లోకి పరుగులు తీసే క్రమంలో వాటికి కట్టిన చెక్క పలకాలను తీసుకోవడానికి యువకులు ఉత్సాహంగా పోటీ పడ్డారు। చెక్క పలకలను చేజిక్కించుకున్న వారిని విజేతలుగా భావిస్తారు। ఈ పోటీలు కోలాహలంగా సాగింది। సుమారు 1,00,000 మందికి పైగా వివిధ ప్రాంతాల నుండి ప్రజలు విచ్చేసి ఆసక్తిగా తిలకించారు। చిన్న పెద్ద అంటూ తారతమ్యం లేకుండా ఉత్సాహంగా ఆనందంగా తిలకించారు। ఎడ్ల పందాల్లో అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేలా పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు। అయితే చెదురుముదురు సంఘటనల మినహా పోటీలు ప్రశాంతంగా జరిగాయి। మండలంలోని కొన్ని పశువులు మనుషులపైకి దూకడంతో కొంతమందికి స్వల్ప మరికొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి। గాయపడిన వారిని స్థానికుల సాయంతో ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందించారు। సంక్రాంతి సంబరాల్లో పాల్గొనేందుకు విచ్చేసిన నందమూరి నారా కుటుంబ సభ్యులు మంగళవారం జిల్లాలో సందడి చేశారు। జిల్లాలో సంక్రాంతి వేడుకలు ఉట్టిపడ్డాయి। దీనికి తోడు వియ్యాల వారు సంక్రాంతి సంబరాల్లో పాల్గొనేందుకు జిల్లాకు విచ్చేయడంతో మరింత శోభ సంతరించుకుంది। తెలుగు పండుగను జరుపుకోవడానికి నారావారిపల్లెకు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు వీరి వియ్యంకుడైన నందమూరి బాలకృష్ణ కుటుంబ సభ్యులు తరలివచ్చారు। 2 రోజులు జిల్లాలో జరిగిన సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్న నందమూరి బాలకృష్ణ, నందమూరి వసుంధర, నందమూరి మోక్షజ్ఞ, నారా భువనేశ్వరి, నారా జయకృష్ణ, నారా రోహిత్, నారా లోకేష్, నారా బ్రాహ్మణి మంగళవారం నారావారిపల్లెలో రంగంపేటలో సందడి చేశారు। నారా రోహిత్, నారా లోకేష్, నందమూరి మోక్షజ్ఞ నారావారిపల్లెలో క్రికెట్ ఆడి అందరినీ అలరింపచేశారు। ఉత్సాహంగా క్రీడలో పాల్గొంటూ సందడి చేశారు। అనంతరం ఇరువురు కుటుంబ సభ్యులు బాలకృష్ణతో కలిసి రంగంపేటలో జరిగిన ఎడ్ల పందాలకు హాజరయ్యారు। అభిమానులను గ్రామస్తులను ఆప్యాయంగా పలకరించి వారితో కరచాలనం చేస్తూ ఫోటోలు దిగారు। బాలకృష్ణ విచ్చేశారని తెలుసుకున్న గ్రామస్తులు ఆయన చూడ్డానికి ఎగబడ్డారు। సంక్రాంతి పండుగ నేపథ్యంలో కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయం భక్తుల రద్దీతో మంగళవారం కిటకిటలాడింది। 3 రోజులుగా ప్రభుత్వ కార్యాలయాలకు, విద్యాసంస్థలకు సెలవులు రావడం, మకర జ్యోతి దర్శనానికి వెళ్లిన అయ్యప్ప భక్తులు తిరుగు ప్రయాణం కావడం వల్ల కాణిపాకం ఆలయంలో రద్దీ కొనసాగుతోంది। ఈ రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు ఉదయం, సాయంత్రం సమయాల్లో లఘు దర్శనం ఏర్పాటు చేశారు। ఈ సందర్భంగా ఆలయ ఏఈఓ ఎన్ఆర్ కృష్ణారెడ్డి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు। తిరుపతి నగరంలో విదేశీ వనితలు సందడి చేశారు। తెలుగు కట్టుబొట్టుకు ఆకర్షితులైన ఆ విదేశీ వనితలు
నగరమంతటా చక్కర్లు కొడుతూ వారికి ఇష్టమైన వస్తువులను వస్త్రాలను కొనుగోలు చేస్తూ ఉత్సాహంగా గడిపారు. ప్రపంచ దేశాల్లో భారత సంస్కృతి సాంప్రదాయాలకు ఎంతో గౌరవం విశ్వాసం ఉంది. అందుకే ఏ దేశస్తులు మన దేశానికి వచ్చినా ఇక్కడి సంస్కృతికి కట్టుబాట్లకు ముగ్ధులైపోతుంటారు. అలాంటి వారే మంగళవారం తిరుపతి గాంధీ రోడ్లో ఇద్దరు ఇటలీ దేశ వనితలు సందడి చేశారు. తెలుగు కట్టు బొట్టులో సాంప్రదాయంగా ముస్తాబై గాంధీ రోడ్లోని పలు వస్త్ర దుకాణాల్లో చీరలు కొనుగోలు చేశారు. ఆ వస్త్ర దుకాణాల సిబ్బంది సైతం ఆ విదేశీ వనితలకు సాదర స్వాగతం పలికి వారి అభిరుచులకు అనుగుణంగా వారు కోరుకున్న వస్త్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆ విదేశీ వనితలు సిటీ ఛానల్తో ముచ్చటించారు. భారతదేశ సాంప్రదాయం అంటే తమకెంతో గౌరవం అన్నారు. తిరుపతిలోని ఇస్కాన్ మందిరాన్ని సందర్శించామని చెప్పారు. బాలాజీ భగవాన్ ఎంతో మహిమ కలిగిన దేవుడని, అందుకే తిరుమలకు వెళ్లి మొక్కులు తీర్చుకుంటామని చెప్పారు. Because I like India, I like Tirupati, it's beautiful city, and because we have a beautiful temple. We are Hare Krishna, we have a beautiful temple in Tirupati. And then we know about the Balaji temple and we went there. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి విడుదలను ఆకాంక్షిస్తూ ఈ నెల 17వ తేదీన పూతలపట్టులో కుటుంబ సభ్యులతో మౌన దీక్ష చేపడుతున్నట్లు ఆ పార్టీ నాయకులు తేంపల్లి పూర్ణం తెలిపారు. మంగళవారం చిత్తూరులో పూర్ణం మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్ను కాంగ్రెస్ పార్టీ అకారణంగా వేధిస్తూ జైలు పాలు చేసిందని పేర్కొన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విడుదల చేయాలని కోరుతూ ఈ నెల 17వ తేదీన పూతలపట్టులోని ఈశ్వర ఆలయంలో పూజలు నిర్వహించి ఒక్కరోజు తన కుటుంబ సభ్యులతో మౌన దీక్షను చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు హాజరు కావాలని కోరారు. వారికి జరిగిన అన్యాయానికి వారి మీద బనాయించిన అక్రమైన కేసుల్ని వెత్తివేయాలనే ఉద్దేశంతో మా కుటుంబం మొట్టమొదటిసారిగా 40 మంది కలిసి పూతలపట్టు హెడ్ క్వార్టర్స్లో అంబేద్కర్ విగ్రహం వద్ద ఒక్కరోజు దీక్ష 17/1/2013న నిర్వహింపదలపెట్టినాం. ఈ కార్యక్రమానికి నా మండలం నుండి కాదు, నా గ్రామం నుండి కాదు, జిల్లా స్థాయిలో ప్రతి ఒక్క నాయకులు, కార్యకర్తలు, మహిళలు అందరూ విచ్చేసి జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను. హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్న ప్రభుత్వం వెంటనే క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది. హిందువుల ఆలయాలను పరిరక్షించి హిందువుల్లో చైతన్యం కలిగించడానికి శాంతియుతంగా పోరాటం చేస్తున్న హిందూ ఆలయాల పరిరక్షణ సమితి అధ్యక్షులు శ్రీ కమలానంద భారతి స్వామిని అరెస్టు చేసినందుకు నిరసనగా మంగళవారం చిత్తూరు ఆర్డీఓ కార్యాలయం ఎదుట చిత్తూరు నగర బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మత ఛాందసవాదులకు తలొగ్గి శ్రీ కమలానంద భారతి స్వామిని అరెస్టు చేసిందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నగర అధ్యక్షుడు గోళ్ల హరిప్రసాద్ చౌదరి, ప్రధాన కార్యదర్శి తోటపాలెం వెంకటేష్, పార్టీ నాయకులు శ్రీనివాసులు, సుబ్రహ్మణ్యం యాదవ్, కె గణేష్, ప్రభాకర్, లోక్నాథం నాయుడు తదితరులు పాల్గొన్నారు. ధర్నా అనంతరం ఆర్డీఓ కార్యాలయ పరిపాలనాధికారికి బీజేపీ నాయకులు వినతి పత్రం సమర్పించారు. సంక్రాంతి సంబరాలు, ఆటల పోటీలు మహిళల్లో ఐక్యమత్యాన్ని పెంపొందిస్తుందని ఐద్వా జిల్లా కార్యదర్శి యశోద అభిప్రాయపడ్డారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని తిరుచానూరులో ఐద్వా ఆధ్వర్యంలో సంబరాలను ఘనంగా నిర్వహించారు. స్థానిక ముత్తు కాలనీలో ఆ కాలనీ మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించి వారిలో ఉత్సాహాన్ని నింపారు. వయసుతో సంబంధం లేకుండా పెద్ద సంఖ్యలో మహిళలు ఈ పోటీల్లో పాల్గొని రంగురంగుల రంగవల్లులు రూపొందించారు. అనంతరం విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఐద్వా జిల్లా కార్యదర్శి యశోద మాట్లాడుతూ వంటింటికే పరిమితమవుతున్న మహిళలకు కొంత ఆట విడుపు, ఉత్సాహాన్ని కలిగించేందుకు ఐద్వా ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తోందని అన్నారు. ముగ్గులు, ఆటల పోటీల్లో పాల్గొనడం వల్ల మహిళల్లో స్నేహపూరిత సంబంధాలు మెరుగుపడడమే కాకుండా ఒకరి సమస్యల్లో ఒకరు పాలు పంచుకునే అవకాశం ఉంటుందని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో ఐద్వా నాయకురాలు విజయలక్ష్మి, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.
ప్రతి సంవత్సరం కూడా ఐద్వా ఆధ్వర్యంలో ఆటల పోటీలు ముగ్గుల పోటీలు నిర్వహించడం అనేది జరుగుతూ ఉంటుంది. అందులో భాగంగానే ఈరోజు తిరుచానూరులో ఈ యొక్క ముగ్గుల పోటీలు నిర్వహించడం అనేది జరిగింది. మహిళల్లో ఉన్నటువంటి చైతన్యాన్ని వెలికి తీయడం కోసం రకరకాలైనటువంటి ఆటల పోటీలని నిర్వహించడం అనేది ఆనవాయితీగా జరుగుతుంది. ఈ ముగ్గుల పోటీలు వీటన్నిటి కారణంగా మహిళల్లో కొత్త చైతన్యము, ఉత్సాహము, కాస్త ఒకరోజు సంతోషం అనేది ఉంటుంది. దీనికోసం ఈ యొక్క ఆటల పోటీలు నిర్వహించడం జరుగుతుంది. బహుజనులకు రాజ్యాధికారమే ధ్యేయంగా బీఎస్పీ పార్టీ పనిచేస్తుందని బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు కె ప్రభాకర్ తెలిపారు. మంగళవారం చిత్తూరు అంబేద్కర్ భవన్లో ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కుమారి మాయావతి 57వ జన్మదినాన్ని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ బహుజనులకు రాజ్యాధికారంతోనే వారి అభివృద్ధి సాధ్యపడుతుందని తెలిపారు. కార్యదర్శి ఆర్ రమణరావు మాట్లాడుతూ 2014 జరగనున్న ఎన్నికల్లో బీఎస్పీని బలపరిచి మాయావతిని ప్రధానిగా చూడాలని కోరారు. రానున్న అన్ని ఎన్నికల్లో బీఎస్పీ పోటీ చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు జితేంద్ర కుమార్, సురేంద్రబాబు, రంగయ్య, జ్యోతిష్పర్ తదితరులు పాల్గొన్నారు. సోదరి కుమారి మాయావతి గారి జన్మదిన వేడుకలు పార్టీ కార్యకర్తలు, ప్రజలు ఈరోజు ఘనంగా జరుపుకుంటున్నారు. అదేవిధంగా ఈ జన్మదిన కార్యక్రమాన్ని కూడా పురస్కరించుకొని రాబోయే ఎన్నికల్లో ఆమె ప్రధానమంత్రిగా చేయడానికి పార్టీ కార్యకర్తలు కూడా కంకణం కట్టుకోవడం జరిగింది. అదేవిధంగా ఫిబ్రవరి 10వ తారీఖున ప్యాలెస్ గ్రౌండ్ అయినటువంటి బెంగళూరులో క్యాడర్ క్యాంపు కూడా నిర్వహిస్తున్నాము. ఆ క్యాడర్ క్యాంపులోనే రెట్టింపైన ఉత్సాహంతో మేము పనిచేయడానికి, ముందుకు పోవడానికి ఈ జన్మదిన వేడుకలను వేదికగా చేసుకుని ముందుకు పోతున్నాం. గోమాతను పూజిస్తే ముక్కోటి దేవతలను పూజించినట్లని టీటీడీ సంయుక్త కార్యనిర్వహణాధికారి వెంకటరామరెడ్డి పేర్కొన్నారు. కనుమ పండుగను పురస్కరించుకుని హిందువులకు ఆరాధ్య దైవమైన గోమాతను పూజించేందుకు మంగళవారం తిరుపతిలో టీటీడీ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణశాలలో గో మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. గోమాతతో పాటు గజ, అశ్వ, వృషభ సేనకు విశేష పూజలు నిర్వహించారు. గో సంరక్షణశాలలోని శ్రీకృష్ణుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజాది కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా టీటీడీ తిరుపతి జేఈఓ వెంకటరామరెడ్డి, స్విమ్స్ సంచాలకులు డాక్టర్ వెంగమ్మ హాజరై భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేఈఓ వెంకటరామరెడ్డి మాట్లాడుతూ హిందువులకు గోమాత పరమ పవిత్రమైందని, గోమాతను ఆరాధించి పూజిస్తే సకల సౌభాగ్యాలు సిద్ధిస్తాయన్నది హిందువుల ప్రగాఢ విశ్వాసమన్నారు. తెలుగువారు జరుపుకునే మొట్టమొదటి పండుగైన సంక్రాంతిలో 3వ రోజు కనుమ పండుగకు ఉన్న ప్రాధాన్యతను చూస్తే గోమాతలకు ఉన్న ప్రాముఖ్యత ఏపాటితో అర్థమవుతుందన్నారు. గోమాత విశిష్టతను ప్రపంచానికి తెలియచేయాలనే సంకల్పంతో టీటీడీ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో గో సంరక్షణశాలలను ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తోందని చెప్పారు. ప్రాచీన సాంప్రదాయాలకు వారసులమైన మనం నవీన నాగరిక యుగంలోనూ పూర్వీకులను అనుసరిస్తూ పండుగలను జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తే మన సంస్కృతి, సాంప్రదాయాలు పదిలంగా ఉంటాయని కాంక్షించారు. ఈ పూజా కార్యక్రమాల్లో గోశాల డైరెక్టర్ సుధాకర్ రెడ్డి, ఎస్సీ చంద్రశేఖర్, టీటీడీ ఉన్నతాధికారులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. తిరుపతి దేవస్థానం ప్రతి జిల్లాలో కూడా ఈ గోశాలను ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తుంది. మనకు సంక్రాంతి ప్రధానంగా హార్వెస్ట్ ఫెస్టివల్, అంటే మనది భారతదేశం వ్యవసాయ ప్రధానమైనటువంటి దేశం కాబట్టి అందులో మనకు ఉపయోగపడేటువంటి జంతువులన్నిటికీ కృతజ్ఞతాపూర్వకంగా వాటికి ఒకరోజు పూజ చేసుకోవడం అనేది ఈ సంస్కృతిలో ఉన్న గొప్ప లక్షణం. వీటన్నింటినీ మనం ఈ సంప్రదాయాలని బ్రతికించుకొని మన పిల్లలకు అర్థమయ్యేట్టుగా చెప్పాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. వినోదాన్ని పంచాల్సిన సినిమా థియేటర్లు క్షోభకు గురిచేస్తున్నాయి. ప్రేక్షకులకు వసతులను కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యాయి. సౌకర్యాల లేమి, అధిక ధరలు, బ్లాక్ టికెట్లు వెరసి పవిత్ర పుణ్యక్షేత్రంలోని సినిమా థియేటర్ల దుస్థితిపై సిటీ ఛానల్ స్పెషల్ ఫోకస్. వినోదాన్ని పంచాల్సిన సినిమా థియేటర్లు ప్రేక్షకులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తూ వ్యాపార దృక్పథంతో ఆలోచిస్తున్నాయే తప్ప మౌలిక సదుపాయాలను గురించి ఆలోచించటం లేదు. అధిక ధరలతో యాజమాన్యాలు ప్రేక్షకులను లూటీ చేస్తున్నాయి. అభిమానుల అభిమానాన్ని ఆసరాగా చేసుకుని నిలువు దోపిడీ చేస్తున్నాయి. టికెట్ ధరలను అమాంతం పెంచి సామాన్య మధ్యతరగతి ప్రజలకు సినిమా అందని ద్రాక్షగా చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలు పాటించకపోవటం, యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వ్యవహరించడం వలన థియేటర్లలో ప్రమాదవశాత్తు ఏదైనా ప్రమాదాలు జరిగినా, తొక్కెసలాటలు జరిగినా నష్టాన్ని ఊహించలేమంటే వారి నిర్లక్ష్యం ఏపాటిదో అర్థమవుతుంది. తినుబండారాల ధరలపై నియంత్రణ లేకపోవటం వల్ల వారి ఇష్టారాజ్యంగా ధరలను పెంచి ప్రేక్షకులను లూటీ చేస్తున్నారు. ద్విచక్ర వాహనాల పార్కింగ్ ధర 5 రూపాయలు కాగా కాంట్రాక్టర్ దారులు 10 రూపాయలు వసూళ్లు చేస్తూ
ప్రేక్షకుల జేబులకు చిల్లులు పెడుతున్నారు. సినిమాకు ముందు వ్యాపార ప్రకటనలు ఒకదాని తర్వాత ఒకటి వేస్తూ ప్రేక్షకులను చిర్రెత్తిస్తున్నారు. టెలివిజన్ ప్రకటనలు చూడలేక సినిమా థియేటర్లకు వెళితే అక్కడ కూడా ప్రకటనల బాధ తప్పటం లేదంటూ వాపోతున్నారు. ఇక కొత్త సినిమాలు వస్తే వారి ఆగడాలను భరించలేమని చెప్పాలి. హిట్ అయినా ఫట్ అయినా వారికి వారం రోజుల వరకు పండుగనే చెప్పాలి. బుకింగ్లో 10-11 టికెట్ ఇచ్చి హౌస్ఫుల్ బోర్డును పెట్టేస్తారు. ఆ తర్వాత మేనేజ్మెంట్ దళారీలతో లాలుచీ పడి మిగిలిన టికెట్లను బ్లాక్లో అమ్మేస్తారు. ప్రేక్షకుల జేబులకు చిల్లులు పెట్టేస్తారు. ఇలా అప్పుడప్పుడు జరుగుతుందనుకుంటే పప్పులో కాలేసినట్లే. కొత్త సినిమా విడుదలైతే చాలు నిత్యం ఇలానే జరుగుతాయంటే అధికారుల పర్యవేక్షణ ఏపాటిదో మనకు ఇట్టే అర్థమవుతుంది. తమను అడిగేవారెవరూ లేరన్న ధీమాతో వ్యవహరించటం, ఇదేంటని ప్రశ్నిస్తే దళార్లతో మేనేజ్మెంట్ కలిసి ప్రేక్షకులపై భౌతిక దాడులకు దిగటం, భయభ్రాంతులకు గురి చేయటం వారికి పరిపాటైపోయింది. మరి కొన్ని థియేటర్లను చూస్తే అగ్గిపెట్లను తలపించేలా ఉంటాయి. అందులోకి వెళ్తే మయసభను తలపిస్తాయి. ఎటు వెళ్లి ఎటు వస్తామో అర్థం కాదు, ఎక్కడికి వెళ్తున్నామో తెలియదు. ప్రమాదవశాత్తు జరగరాంతి జరిగితే ఆ నష్టం అపారంగా ఉంటుందని మాత్రం చెప్పగలం. మరుగుదొడ్లు సరిగా ఉండవు, త్రాగునీరుండదు. అయితే మాత్రం ఫోన్ ద్వారా టికెట్ బుకింగ్ సౌకర్యం మాత్రం ఉంటుంది. అది ఎందుకంటే 50 రూపాయల టికెట్ను 70 రూపాయలుగా చేసి మరో 30 రూపాయలకు సినిమా విరామం తర్వాత ఓ కూల్ డ్రింక్ ఇచ్చి 100 రూపాయలను సరిపెడతారు. ఇదో రకమైన దందా. సినిమా థియేటర్లో బ్లాక్లో అమ్ముకోవడం చాలా మంది ఉన్నారు. థియేటర్లో వచ్చేది ఒక టికెట్ అంటే ఆ టికెట్ మంది వెనక అక్కడ పనిచేసే వాళ్ళు ఒక టికెట్ 100 రూపాయలు లెక్కన అంటే వీళ్ళు 2000 రూపాయలకి సినిమా రిలీజ్ అయినప్పుడు 2000కి 3000కి కూడా అమ్మే స్థితికి ఇదైపోయింది. మా పరిస్థితి మా లాంటి వాళ్ళు పేదవాళ్ళు సినిమా థియేటర్లకు వెళ్ళాలంటే ఎలాంటి ఇబ్బందులు ఉంటుందనేది ఒక తర్వాత ఆలోచించుకోవాలి. ప్రతి దాని మీద ఛార్జీలు పెంచినారు, కూల్ డ్రింక్స్ మీద పెంచినారు, సమోసాల మీద పెంచినారు. అసలు తాగడానికి నీళ్లు అయితే డ్రమ్ముల్లో పెట్టుంటారు, పురుగులు ఉంటారు, అందులోనే పురుగులు ఉంటారు. ఇకపోతే సినిమా వదిలిన తర్వాత ఆయా ప్రాంతాలకు వెళ్లాలంటే నానా ఇబ్బందులు పడాల్సిందే. ఫర్లాంగ్ దూరం ప్రయాణించాలంటే గంటల సమయం పడుతుందంటే అతిశయోక్తి కాదు. ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగి ఎక్కడ వాహనాలు అక్కడ నిలిచిపోవడంతో ట్రాఫిక్ అస్తవ్యస్తంగా తయారవుతోంది. అధికారులు ఎన్ని సంస్కరణలు చేపట్టినప్పటికీ ఫలితం లేకుండా పోతోంది. ఇకనైనా ప్రభుత్వ అధికారులు స్పందించి థియేటర్లలో సదుపాయాలను మెరుగుపరిచేలా యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని, అధిక ధరలతో ప్రేక్షకులను నిలువుదోపిడీ చేయటాన్ని నిలువరించాలని పలువురు కోరుకుంటున్నారు. ముఖ్యంగా మనం పార్కింగ్ సైట్ తీసుకున్నట్టయితే సినిమా రిలీజ్ అప్పుడు ఒక విధంగా పార్కింగ్ లోపలికి అలౌ చేయకపోవడం కానీ, మామూలు టైంలో కూడా అలౌ చేయకపోవడం కానీ, ఒక్కొక్కసారి 10 రూపీస్ తీసుకోవడం, ఒక్కొక్కసారి 20 రూపీస్ తీసుకోవడం కానీ, దీనివల్ల ఏమంటే అందరూ కూడా అదే క్లాస్ ఆఫ్ టికెట్ తీసుకోలేరు కాబట్టి చాలా ఇబ్బంది పడుతున్నారు. తర్వాత చూసినట్టయితే పార్కింగ్ యాజమాన్యం కూడా, సినిమా యాజమాన్యం కూడా 2 వీలర్స్ లోపలికి అలౌ చేయకుండా ఉండడం కానీ, సో ఇలా చేయడం అనేది ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. సో పార్కింగ్ రేట్లు అందరికీ ఒకే రేట్లు పెట్టడం కానీ, లేకపోతే పార్కింగ్ మంచి ఏరియా కల్పించడం కానీ, ఎందుకంటే బయట ఆడంటే ఆడి పెట్టడం వల్ల కూడా ఇబ్బంది కాదు. తిరుపతి కార్పొరేషన్లో అధికారుల నిర్లక్ష్యం కారణంగా లక్షలాది రూపాయల ఆదాయానికి గండిపడుతోంది. కనీసం వాటిపై దృష్టి సారించకపోవడంతో ఉన్న వనరులు దుర్వినియోగం అవుతున్నాయి. తిరుపతి ప్రాముఖ్యత దృష్ట్యా కుగ్రామంగా ఉన్న పుణ్యక్షేత్రం క్రమంగా పట్టణంగా, నగరంగా, మహానగరంగా రూపాంతరం చెందింది. దానికి అనుగుణంగానే నగరాభివృద్ధి కూడా జరిగిందని చెప్పాలి. నిధులు పుష్కలంగానే ఉన్నా అధికారుల పర్యవేక్షణ లోపం వల్ల ఉన్న నిధులను దుర్వినియోగం చేసుకునే దుస్థితి నెలకొంటోంది. దీనికి నిలువెత్తు నిదర్శనం గత 3 రోజుల క్రితం స్థానిక తిలక్ రోడ్లో చోటు చేసుకున్న వ్యవహారమే. నగరం ఎంత అభివృద్ధి చెందిందంటే ప్రధాన రోడ్లలో కనీసం సైకిల్ పార్కు చేసుకోలేనంతగా అభివృద్ధి చెందిందని చెప్పాలి. నిత్యం బిజీగా ఉండే రోడ్లలో ట్రాఫిక్ సమస్యను అటుంచితే కనీసం మరుగుదొడ్లు ఎక్కడున్నాయో గుర్తించడం మహా కష్టమైపోతోంది. ప్రజల సౌకర్యార్థం నగరపాలక సంస్థ నేతృత్వంలో టెండర్లు నిర్వహించి స్థలాలను కేటాయిస్తే కాంట్రాక్టర్లు మరుగుదొడ్లను నిర్మించి పెయిడ్ సర్వీస్ అందించాల్సి ఉంది. ఇలా జరిగితే టెండర్ల ద్వారా నగరపాలక సంస్థకు మరుగుదొడ్ల వల్ల ప్రజలకు ఉపయోగం ఉంటుంది. అయితే ఈ ప్రక్రియను మన అధికారులు మర్చిపోవడంతో అజ్ఞాత శక్తులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. ప్రభుత్వ అనుమతి లేకుండానే పబ్లిక్ స్థలంలో మరుగుదొడ్లను నిర్మించి ఏకంగా నడి రోడ్డులో బోరు వేసేందుకు తెగబడ్డారంటే అధికారుల పర్యవేక్షణ శైలి స్పష్టమవుతోంది. అనధికారికంగా మరుగుదొడ్లను నిర్మించడమే తప్పనుకుంటే ఆ ప్రైవేటు వ్యక్తి ఏకంగా ఎవరి అనుమతి లేకుండా బోరు వేయడానికి ప్రయత్నించారు.
దాని ఫలితంగా తాగునీటి పైప్లైన్ ధ్వంసం కావడంతో 2 రోజుల పాటు స్థానికులకు నీటి సరఫరా నిలిచిపోవడమే కాకుండా పైప్లైన్ మరమ్మతులకు సుమారు 2 లక్షల రూపాయలను వెచ్చించాల్సిన పరిస్థితి నెలకొంది. విషయం తెలుసుకున్న సంబంధిత అధికారులు హడావిడిగా సంఘటనా స్థలానికి చేరుకుని అక్కడ ఉత్పన్నమైన సమస్యను 2 రోజుల్లో పూర్తి చేయగలిగారే తప్ప ఈ అక్రమానికి పాల్పడ్డ వారిపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో పలు విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మరుగుదొడ్ల టెండర్లను నిర్వహించి కార్పొరేషన్ ఆదాయాన్ని పెంచడం, అదేవిధంగా అక్రమార్కుల ఆగడాలకు అడ్డుకట్ట వేసేలా చర్యలు చేపట్టాలని స్థానిక ప్రజలు సూచిస్తున్నారు. నగరంలో ద్విచక్ర వాహనాలపై ప్రెస్, పోలీస్ అని రాసుకోవడం షరా మామూలైపోతోంది. వాహనానికి సంబంధించిన డాక్యుమెంట్లు లేకపోయినా, డ్రైవింగ్ లైసెన్స్ లేకపోయినా ట్రిబుల్స్ వెళ్లాలనుకుంటున్న వారు వారి వాహనాలకు ప్రెస్, పోలీస్ స్టిక్కర్లను తగిలించేసుకుంటున్నారు. ఇదేదో తిరుపతికి మాత్రమే పరిమితమైందనుకుంటే అది పొరపాటే. జిల్లా అంతటా ఇదే పరిస్థితి నెలకొనుంది. నకిలీలకు చెక్ పెట్టేందుకు తిరుపతి ప్రెస్ క్లబ్ కార్యవర్గం అర్బన్ ఎస్పీ ప్రభాకర్ రావు చేతుల మీదుగా ప్రెస్ స్టిక్కర్లను జర్నలిస్టులకు అందజేసింది. ప్రెస్ క్లబ్ కార్యవర్గం ప్రత్యేకంగా రూపొందించిన స్టిక్కర్లు నకిలీలు తయారు కాకుండా ఉండేలా సీరియల్ నంబర్లను కూడా ఆ స్టిక్కర్పై ముద్రించడం జరిగింది. ఎస్పీ 3 నెలలు గడువిస్తూ నకిలీ స్టిక్కర్లను తొలగించాలని, లేని పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు చేయటం జరిగింది. అయితే అప్పటి నుండి నకిలీలు మరింత పెరిగిపోయారు. వాహనాలపై పోలీస్, ప్రెస్ అని రాసి ఉండటాన్ని చూసి చూడనట్లుగా వదిలేస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. దీంతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు, చోటామోటా నాయకులతో పాటు ప్రింటింగ్ ప్రెస్ వారు, పేపర్ బాయ్స్, విద్యార్థులు, మొబైల్ జోదరులు ఇలా అనేక మంది వారి వాహనాలపై ప్రెస్ అని స్టైల్గా 5 అక్షరాలు రాసుకుని పోలీసులకు మస్కా కొడుతున్నారు. వీరి వల్ల నిజమైన జర్నలిస్టులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అప్పుడప్పుడు పోలీసులు ఆపి తనిఖీలు చేస్తే ఊరు పేరు లేని కార్డులను చూపించి పోలీసులతో వాగ్వివాదానికి దిగుతున్నారు. దీంతో నిజమైన జర్నలిస్ట్ ఎవరో తెలియక తలలు పట్టుకుంటున్నారు. నగరంలో సుమారు 40% మంది నకిలీ జర్నలిస్టులు సంచారం చేస్తున్నట్లు సమాచారం. నిజమైన జర్నలిస్టులకు కూడా నకిలీల వల్ల కొన్ని సందర్భాల్లో అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తోంది. ప్రెస్ పేరు చెప్పుకొని కొంతమంది నకిలీలు అధికారులను భయపెట్టి పనులు చేసుకోవటం, పంచాయతీలు చేయటం వంటివి చేస్తున్నారని కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీప్లకు సైతం ప్రెస్ స్టిక్కర్ అతికించుకుని బేకువజామున మండలాలకు, గ్రామాలకు పేపర్లు సప్లై చేసి తిరిగి వచ్చేటప్పుడు ప్రయాణికులను ఎక్కించుకుని వారి వద్ద నుండి వసూళ్లకు పాల్పడుతున్నారు. ఇలాంటి వారిపై అధికారులు దృష్టి సారించి చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎస్పీ చొరవ తీసుకుని జర్నలిస్టులకు గుర్తింపు కార్డులను అందజేస్తే నకిలీల బెడత వదులుతుంది. ఆ దిశగా అధికారులు ప్రయత్నాలు చేయాలని ఆశిద్దాం. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు టీడీపీ యువనేత నారా లోకేష్ కి జిల్లా యువత తరపున సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపినట్లు ఆ విభాగం జిల్లా అధికార ప్రతినిధి ఊట్ల సురేంద్ర నాయుడు ఓ ప్రకటనలో తెలిపారు. సంక్రాంతి సంబరాల్లో పాల్గొనేందుకు నారావారిపల్లెకు విచ్చేసిన లోకేష్ కు యువత నాయకులు పేరం హరిబాబు ఆధ్వర్యంలో పుష్పగుచ్చం సమర్పించి శుభాకాంక్షలు తెలిపినట్లు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడానికి ప్రతి కార్యకర్త సైనికుల్లా పనిచేయాలని లోకేష్ సూచించినట్లు సురేంద్ర నాయుడు తెలిపారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. మంగళవారం సాయంత్రానికి సుమారు 46,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా ఇంకా 37 కంపార్ట్మెంట్లలో భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం భక్తులు 31 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా వీరికి 16 గంటలు, దివ్యారామం దర్శనం భక్తులు 6 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా వీరికి 3 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు తెలిపారు. ఇక అద్దె గదులు, సేవా టికెట్ల విషయానికి వస్తే 50 రూపాయల గదులు 8, 100 రూపాయల గదులు 3 ఖాళీగా ఉన్నాయి. వసంతోత్సవం టికెట్లు 179, సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లు 204 ఉన్నాయి. అందుబాటులో ఉన్న సేవా టికెట్లను బుధవారం విజయ బ్యాంకులో పొందవచ్చునని టీటీడీ అధికారులు తెలిపారు. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి బులియన్ మార్కెట్లో బంగారము, వెండి ధరలు ఇలా ఉంటాయి. 22 క్యారెట్ల నగలు బంగారం 1 గ్రామ్ ధర 2,875 రూపాయలు. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 30,745 రూపాయలు. వెండి 1 కిలో ధర 57,740 రూపాయలు. వెండి 1 గ్రామ్ రీటైల్ ధర 61 రూపాయ 80 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గోమాత ఆరాధనతో సకల సౌభాగ్యాలు సిద్ధిస్తాయి.
పండుగలు సంస్కృతి సాంప్రదాయాలను భావి తరాలకు చేరవేస్తాయి. గో పూజోత్సవంలో టీటీడీ జేఈఓ వెంకట్రామరెడ్డి. రంగంపేటలో ఉత్సాహభరితంగా పశువుల పండుగ. జన సముద్రంతో కిక్కిరిసిన గ్రామం. చెదురు ముదురు సంఘటనలు మినహా పలువురికి గాయాలు. హిందువుల మనోభావాలు దెబ్బతీస్తే సహించేది లేదు. రాష్ట్ర ప్రభుత్వం బేషరతుగా క్షమాపణ చెప్పాలి. భారతీయ జనతా పార్టీ డిమాండ్. కమలానంద భారత స్వామీజీ అరెస్టుకు నిరసనగా ఆందోళన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషయంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.